దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఇక రోజున 19వ తారీఖు ఆదివారం నాడు దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఉండినట్లుగా ఈ రోజున నేను దేవుని యొక్క మాటలు మీతో కూడా మాట్లాడటకు వచ్చి ఉన్నాను. ప్రార్థన చేసుకొని వాక్యానికి వెళ్దాం. తండ్రి, స్తోత్రాలు. నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించండి, కాపాడండి అయ్యా. వారు చేయు ప్రతి పనిని కూడా ఆశీర్వదించి ఈ యొక్క వ్యాధిలో నుండి ప్రభా మా దేశాన్ని, మా యొక్క రాష్ట్రాన్ని కాపాడమని, ప్రపంచాన్ని కాపాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ రోజున దైవ జనాంగమా, దేవుని యొక్క మాటలు మనకు నిర్గమకాండము 15వ అధ్యాయము 23 నుండి 26 వరకు చదువుతాను, వినండి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేక పోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురముల అయ్యను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేనే ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. దైవజనాంగమా, ఇక రోజున మనము దేవుని యొక్క మాటలు చదువుకున్నాము. ఈ యొక్క మాటలు ఏంటంటే, చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగము ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్యములో వారు 3 రోజులుగా నడిచారు. ఈ యొక్క అరణ్యము సూరు అరణ్యములో నడిచారు. ఆ సూరు అరణ్యం దాటి వారు మారా అనేటువంటి స్థలానికి వస్తూ ఉన్నారు. మారా అనేటువంటి స్థలానికి వచ్చిన ఆ యొక్క ప్రాంతాల్లో వారికి ఎక్కువగా దాహము కలిగింది. ఇలాగ దాహము కలిగినప్పుడు వారికి అక్కడ మారా అనేటువంటి స్థలంలో నీళ్లు కనిపించాయి. ఈ యొక్క నీళ్లు కనిపించిన వెంటనే అరణ్యంలో నడిచొచ్చినటువంటి ప్రజలు వారికి ఎంతోగా నీళ్లు కావాలని వారు ముందుకు సాగి ఆ నీళ్ళలో ఒకవేళ వారు త్రాగాలను, లేదా పశువులు తాగాలను, లేకపోతే నీళ్ళల్లో వారు దుమకాలను, నీళ్ళల్లో స్నానం చేయాలను పరిగెత్తి ఉండవచ్చు. కానీ అలాగా వారు ఇది మంచి ఆశీర్వాదకరంగా ఉంది అనుకొని వారు పరిగెత్తారు, నీళ్ళల్లో దూకారు, నీళ్ళల్లో వారు త్రాగుటకు ప్రయత్నించారు. కానీ అవి చేదుగా కనిపించాయి. ఇక్కడ మారా అని చెప్పి బైబిల్ గ్రంథమందు రాయబడుతుంది. మారా అంటే చేదు అని అర్థమిస్తూ ఉన్నది. మన జీవితాల్లో కూడా ఒకసారి మనకు నీళ్లు లాంటివి మంచిగా ఆశీర్వాదకరంగా ఉన్నాయేమో అనుకొని మనం ఒకసారి దూకుతాము, కూడా వెళతాము, త్రాగతాము. కానీ అవి చేదు అనేటువంటి విషయం మనం కనుగొనాలి. నిజంగా చేదుగా కనిపించిన తర్వాతనే, చేదుగా అనిపించిన తర్వాతనే, చేదు యొక్క రుచి తెలిసిన వెంటనే మనం మానుకుంటాము. ఇలాగా మన జీవితాలు ఆ యొక్క చేదుగా అయిపోయాయి. ప్రపంచమంతయు కూడా ఈ రోజున మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క కరోనా వైరస్ గనుక ఈ వైరస్ ద్వారా ప్రపంచమంతయు కూడా ఎంతోగా బాధపడుచు ఉన్నారు. ఎందువల్ల ఈ వైరస్ వచ్చింది? ఎందువల్ల మనము శ్రమ పడాలి? ఎందువల్ల మనం కష్టపడాలి? ఎందువల్ల ఈ వైరస్కి బాధపడి ఈ యొక్క దేశాన్ని అంతటినీ కూడా బాధపరుస్తూ ఉన్నది? చేదుకరమైన పరిస్థితుల్లోనికి పడవేసింది. అనేక గృహాలు మనం చూస్తున్నప్పుడు ఇటలీలో కానీ, చైనాలో కానీ, స్పెయిన్లో కానీ, అమెరికాలో కానీ అనేకమైన దేశాల్లో, మన భారతదేశంలో కూడా అది వచ్చేసింది.
కాబట్టి అనేక రకాలుగా జనాలు గృహాల్లో అవి వ్యాధితో వారు బాధపడుతున్నారు. మరణాంధకారము, చేదుకరమైన జీవితము వారికి జరిగిపోయింది. కాబట్టి ఇది ఎందువల్ల వచ్చింది అనేటువంటి ఒక విషయం మనము తెలుసుకోవాలి. ఇక్కడ మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు? అనేక సార్లు మనం చూస్తే మానవుడు దేవుని యొక్క మాటకు కట్టుదిట్టుగా ఉండి ఆజ్ఞల ప్రకారంగా నడవమని చెప్తూ ఉన్నాడు. కానీ మనం నడుచుటలేదు. ఒకసారి మనం చూస్తున్నప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? బైబిల్ ఇక ట్రైన్లో కానీ, లేకపోతే ఓడల్లో కానీ, లేకపోతే బస్సుల్లో కానీ, లేకపోతే విమానంలో కానీ మనం ఒకసారి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ అనేక రకమైన సూచనలు వేసి ఉంటారు, రాసి ఉంటారు. ఇదిగో నీవు దీన్ని ముట్టకూడదు అన్నప్పుడు మనం దాన్ని ముట్టివేస్తూ ఉంటాం. దీన్ని రంధ్రం చేయకూడదు అంటే రంధ్రం చేస్తాం. దీన్ని పొగ వస్తుంది, దీన్ని కాలిపోద్ది, నీవు దీన్ని ముట్టకూడదంటే మనం అలాగే చేసేస్తూ ఉంటాం. అయితే దాన్ని నడిపించేటువంటి వాడు, దాన్ని సృజించి చేసినటువంటి వాడు కొన్ని కట్టడలు వేసి ఉంటాడు. అలాగా మనం చూస్తున్నప్పుడు ఈ భూమిని ఆకాశమును సృజించిన వాడు కొన్ని కట్టడలు మనకు వేసి ఉన్నాడు. అవన్నీ కూడా బైబిల్ గ్రంథమందు ఉన్నాయి. కనుక ఈ దేవుడు ఏం చేశాడు అంటే ప్రకృతిని బాగుపెట్టుకోవాలి మాత్రమే కాకుండా మనము బాగు ఉండాలి అని ఉద్దేశపూర్వకంగా ఆయన కట్టడంలో వేశాడు. అయితే ఈ రోజున చూస్తున్నప్పుడు ఈ యొక్క జనాంగము ఎలాగున్నారు? ఒకరి మీద ఒకరు వైరముతోనూ శత్రువులతోనూ శత్రుత్వం వారిలో ఉన్నది. ఒకరిని ఒకరు చంపుకునేటువంటి పరిస్థితి అయిపోయినది ఈ రోజున. కనుకనే ఒక దేశము న్యూక్లియర్ చేసినట్లయితే ఇంకో దేశం దాన్ని మించినటువంటిది అణుబాంబులు వారు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రకృతి అంతయు కూడా చెడిపోతూ ఉన్నది. దేవుని యొక్క మాట వినట్లేదు ప్రజలు. ఇంకనూ కూడా మనం భూభాగంలో చూస్తున్నప్పుడు భూమి అంతయు కూడా రంధ్రాలు కొట్టిపెట్టారు. చూసారా? ఒక పక్క నుండి ఇంకొక ప్రక్కకి, ఒక ప్రక్క నుండి ఇంకో ప్రక్కకి రంధ్రం వేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు. అమెరికన్స్ ఒక ప్రక్క నుండి ఇంకో ప్రక్కకి రంధ్రాలు కొట్టి చేయాలని అనుకుంటే, రష్యా వారు కూడా ఒక ప్రక్క నుండి ఇంకో ప్రక్కకి రంధ్రం కొట్టాలని అనుకుంటే, కనుక ఈ విధంగా రష్యా ప్రాంతంలో మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క రంధ్రం వారు కొట్టినప్పుడు ఆ యొక్క అంతర్య భాగంలో నుండి ఎంతోగా వైరస్లు వస్తూ ఉన్నాయంట. వాటిని మానవుడు కంట్రోల్ చేయలేటువంటి ఒక వైరస్లు. కానీ ఇంకనూ కింద భాగానికి దగ్గొట్టినప్పుడు అవి మనం చూస్తున్న 1985 నుండి 90లోగా ఉండవచ్చు. అవి ఎన్నో సంవత్సరాలు వారు కొట్టారంటే ఎంతో దూరము. అయితే బయోస్పియర్ దగ్గరికి వెళ్ళింది. ఎంతోగా నిప్పు, అగ్ని దానిలో నుండి వస్తూ ఉన్నది. దానిలో నుండి కొన్ని రకాలైన నరక శబ్దాలు కూడా వారు విన్నట్లుగా వారు చెప్పారు విజ్ఞాన శాస్త్రులు. కనుక ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న వారు అందరూ కూడా భయపడి ఆ భయాందోళన ద్వారా వారు అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయారు. గవర్నమెంట్కి వారు కంప్లైనింగే చేశారు. కనుక అది మాత్రమే కాకుండా భూగర్భంలో మానవుడు తిరుగుతూ ఉన్నాడు. భూగర్భంలో మానవుడు ఎంతో గొప్ప గొప్ప రంధ్రాలు చేస్తూ ఉన్నాడు. మనం ఉదాహరణను చూస్తున్నప్పుడు మెట్రో ట్రైన్లు అది 60 అడుగులు ఆ యొక్క పై భాగం నుండి లోనికి కొట్టి అక్కడి నుండి ఆ యొక్క ట్రైన్లు పోతూ ఉన్నాయి. మాత్రమే కాకుండా ఇక నవ ప్రపంచంలో, ఆధునిక ప్రపంచంలో చూస్తున్నప్పుడు ఈ యొక్క సముద్రధారి చేస్తూ ఉన్నారు. ఆ భూగర్భం నుండి సముద్రధారి చేస్తూ దానిలో నుండి ఆ యొక్క ట్యూబ్లో ట్రైన్లు వెళ్ళేటట్టుగా, అమెరికా అంతవరకు వెళ్ళేటట్టుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలాగా మానవుడు అనేక రకాలుగా న్యూక్లియర్తోనూ, ఇంకను భూమితోనూ, ప్రకృతితోనూ, ఆకాశముతోనూ, ఇంకను మంగళ గ్రహములతోనూ, ఇంకను సూర్యగ్రహముతోనూ మరియు చంద్రగ్రహముతోనూ ఇలాంటి వాటి అన్నిటితో కూడా మానవుడు ఆడుకుంటూ ఉన్నాడు. చూసారా? ప్రకృతి అంతయు ఏమైపోతుంది? అది చెడిపోతుంది. వాతావరణం మారిపోతుంది. ఒక లా ఉంది, న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అని. ఆ లా ప్రకారంగా ఏం చెప్తుందంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటాడు. అంటే నీవు చేసిన ప్రతి యాక్షన్కి అది ఈక్వల్గా ఆపోజిట్ రియాక్షన్ కొట్టేస్తుంది. కాబట్టి మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క భూమిని మనుష్యుడు ఎంతోగా
హింసిస్తూ ఉన్నాడు, బాధ పెడుతూ ఉన్నాడు. గనుక మానవుడు క్షమ కోరాలి వాడు చేసినటువంటి పనికి. లేనట్లయితే వాడి నుంచి జనులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ప్రకృతి అంతయు కూడా చెడిపోతూ ఉంది. ఆ యొక్క బ్యాక్టీరియాస్, వైరస్లు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి, అందరిని కూడా బాధిస్తూ ఉన్నాయి. చూశారా? దైవ గ్రంథమందు దైవ జనాంగమా చూసినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18 నుంచి 22 వరకు. అయితే 22 మాత్రం నేను చదువుతాను, వినండి. ఆ సృష్టి యావత్తు ఇది వరకు ఏకీగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచున్నది అని ఎరుగుదుము అంటూ ఉన్నాడు. చూసావా? పౌలు గారు ఈ విషయాలు ముందు ఆయన ఆ యొక్క పత్రిక రాసేటప్పుడే ఆయన ఈ మాటలు చెప్పాడు. అంటే దగ్గర 2000 సంవత్సరాల్లో రాసినటువంటి మాటలు ఇవి. ఈరోజు కూడా అవి ప్రతిబింబిస్తూ ఉన్నాయి. భూగర్భమంతయు కూడా ఎంతోగా వేదన పడుతుంది, ప్రసవ వేదన పడుతుంది. మానవుడు ప్రకృతితో ఆడుకుంటూ ఉన్నందువల్ల ఇలాగ చేయవచ్చునా? మానవుడు ఇలాగ చేయవచ్చునా? వైరస్లు రేపేది, లేకపోతే మొత్తం కూడా ఆక్సిజను అంతయు కూడా చెడిపోతూ ఇంకను కూడా సమస్తము కూడా ఏమవుతూ ఉన్నది? కార్బన్ డయాక్సైడు పైకి పరిగెత్తు ఉన్నది. మానవునికి ప్రకృతి అంతయు కూడా పాడు చేస్తూ మానవుడు ప్రకృతిని పాడు చేస్తూ ఉన్నాడు. కనుక మానవుడు నెక్స్ట్ జనరేషన్ని ఆలోచన చేయట్లేదు. నేను బ్రతికితే చాలు అన్నట్లుగా ఉంటూ ఉన్నాడు. నా తర్వాత ప్రజలు ఎలాగా బ్రతకాలి? నేను ఈ యొక్క ప్రకృతిని పాడు చేసి ఈ భూమిని పాడు చేసినట్లయితే నా తర్వాత ఉన్నవారు ఎలాగా బ్రతకాలి అనేటువంటి ఆలోచన లేదు. నేను ఉన్నంత కాలము ఈ భూమిని ఎంజాయ్ చేసి తర్వాత నేను మంగళగ్రహానికి వెళ్ళిపోతాను, నేను ఆకాశానికి వెళ్ళిపోయి అక్కడ శిఖరముల మీద కూర్చుంటాను అనుకుంటున్నారు. కానీ అది అవన కార్యము. దేవుడు సర్వము కూడా దేవుడు ఉన్నాడు మాత్రమే కాకుండా భూమి కూడా దాని ప్రక్రియ చేసి చూపిస్తుంది. గనుక మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క మారా ఎక్స్పీరియన్స్ ఇశ్రాయేలు జనాంగానికి అందరికి కూడా మారా ఎక్స్పీరియన్స్ జరిగింది. వారు దానిలో దూకారు, దానిలో నీళ్లు త్రాగారు. కానీ అది ఏమిగా కనిపించిందంటే చేదుగా కనిపించింది. ఎవరో చేసిన పనికి మనము అనుభవిస్తున్నాము, మన జనాంగము అనుభవిస్తూ ఉన్నారు. మన జనాంగము ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ సంబడి ఎల్స్. ఎవరో చేసిన కార్యములకు ఎవరో అనుభవిస్తున్నారు. కనుకనే మనము నిజముగా ఈ విషయమై దేవునికి మొరపెట్టాలి, ప్రార్థన చెయ్యాలి. మనము వారి నిమిత్తము ప్రార్థన చెయ్యాలి. ఆ యొక్క అధికారులు వీరందరూ కూడా భూమిని కాపాడేదానికి, మానవుల్ని కాపాడేదానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ శ్రమ ఉన్నది, ఈ యొక్క చేదుకరమైన ఒక పరిస్థితి ఉన్నది. కానీ ఈ యొక్క పరిస్థితుల్లో మనము ఉండి కష్టపడినట్లయితే శ్రమకు ప్రతిగా దేవుడు మనకు మహిమను అనుగ్రహిస్తాడు. లూకాసు సువార్త 24వ అధ్యాయం 26వ వచనంలో. మాత్రమే కాకుండా మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క శ్రమను, ఇతరులు మనకు పెట్టేటువంటి శ్రమను, ఆ యొక్క హింసను మనము సహించినట్లయితే ఆ యొక్క సహనమునకు ప్రతిగా దేవుడు మనల్ని ఏలువాడుగా చేస్తాడు. అది 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారముగా. కనుక దైవ జనాంగమా మనము ఈ యొక్క లాంటి ఒక పరిస్థితి మనకు జరిగిపోయింది. అయితే నిజముగా మనము మన యొక్క జీవిత యాత్రలో ఇలాంటి చేదు లాంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు మనము సనుగి గొనిగేటి వారముగా ఉండకూడదు. మనము గవర్నమెంట్ మీద కానీ, లేకపోతే మన యొక్క ఇంటిలో పెద్దల మీద కానీ, లేకపోతే సంఘం నడిపించే వారి మీద కానీ మనము సనిగేటి వారిగా ఉండకూడదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దే హావ్ మర్మర్డ్ అగెయిన్స్ట్ మోసెస్ అండ్ ఆరోన్ అని. వారు ఆ యొక్క వారిని నడిపించే నాయకుల మీద వారు సనుక్కున్నారు. కానీ ఈ యొక్క సనుగుడు మాటలు అవి మనం చూస్తున్నప్పుడు ఎలాంటి మాటలుగా ఉన్నాయి అన్నప్పుడు ఈ కీర్తన గ్రంథము ఆ యొక్క 64వ కీర్తన 4వ వచనంలో అది చేదు మాటలుగా ఉన్నాయంట. వారు ఆ యొక్క నడిచినటువంటి బాటలో వారు సనుగుడు గొనుగుడు చేశారు.
ఇవన్నీ కూడా ఎలాగున్నాయంటే అవి చేదు మాటలు అని చెప్పి అక్కడ చెప్పబడుతున్నాయి. అయితే ఇంకా ఇక సామెతల గ్రంథం 5:4 ఏం రాయబడుతుందంటే, దాని వలన కలుగు ఫలము మూసిని పండంత చేదు, మూసిని పండంత చేదు, అది రెండంచులు గల కత్తి అంత పదునగలది. చూడండి, మనము ఈ యొక్క సనుగుడు గొనుగుడు, ఒకరి మీద ఒకరము సనుగు కొనుట ఉండేటువంటిది ఎలాగున్నది, అది మూసిని పండంత చేదు కలిగినటిదిగా ఉన్నది. మాత్రమే కాకుండా అది రెండంచులు కలిగిన కత్తి కన్నా అది పదును కలిగినటువంటిదిగా ఉన్నది. గనుక మనము ఒకరి మీద ఒకరము మనము సనుగు కొనకుండా మనము చూసుకోవాలి. అది చేదు రకంగా ఉన్నది. అది మాత్రమే కాకుండా ఫిలిప్పీయులకు రాసిన 2:15 ఏం రాయబడుతున్నదంటే, సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అని చెప్పి రాయబడుతుంది. కనుక మీ కార్యములు, మీ పనులు మీరు శ్రద్ధగా చేసుకోవాలి. సనుగుడు ఒకరి మీద ఒకరు గొనుక్కోకూడదు. అలాగా చేసినట్లయితే అది మనకు దేవునికి మనం విరోధంగా నడిచినట్లుగా కనిపిస్తూ ఉంది. ఇంకనూ కూడా 1 పేతురు రాసిన పత్రిక 4:9 చెప్పబడిన మాటలు ఏంటంటే, సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి అని చెప్పి రాయబడుతుంది. ఒకరికొకరు ఆదుకొనాలి. ఆతిథ్యమును మనం ఇచ్చేటువంటి వారముగా ఉండాలి. మనం సనుక్కునేటువంటి వారముగా ఉండకూడదు. కానీ ఇలాంటి సనుగుడ్లలో, ఇలాంటి గొనుగుడ్లలో, ఇలాంటి శ్రమల్లో, ఇలాంటి చేదుకరమైన సమస్యలో మనం చూస్తున్నప్పుడు ఇక మోషే అహరోనులు వారు చేసిన పని ఏంటి అంటే, వారు దేవునికి మొరపెట్టారు. గనుక మన జీవితంలో మనము దేవునికి మొరపెట్టేటువంటి వారముగా ఉండాలి. ఇక నిర్గమకాండం 22:23 మనం చదివినట్లయితే అక్కడ ఏం చెప్పబడుతుందంటే, వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నుండి నాకు మొరపెట్టిన ఎడలా నేను నిశ్చయముగా వారి మొరను విందును అంటూ ఉన్నాడు దేవుడు. గనుక మన కష్టాల్లోనూ, మన కన్నీరులోనూ, మనకుండేటువంటి వ్యాధుల్లోనూ, మనకుండేటి బాధల్లోనూ, మనకుండేటువంటి ఇక కరోనా వైరస్ లాంటివన్నీ కూడా ఉన్నప్పుడు వాటి విషయమై మనము దేవునికి మొరపెట్టినప్పుడు ఆ దేవుడు మన మొరలను ఆలకించే దేవుడై ఉన్నాడు. ఇంకను కూడా మనం చూస్తున్నప్పుడు సంఖ్యాకాండము 20:16 మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మాటను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెను అని చెప్పి అక్కడ రాయబడుతుంది. గనుక మన యొక్క మొరను దేవుడు వింటాడు. మనకు ఆయన దూతలను పంపిస్తాడు, మనల్ని సహాయం చేస్తాడు, మనల్ని విడుదల చేస్తాడు. ఇలాగా దేవుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను ఆ అరణ్యములోనికి నడిపించాడు. అక్కడ ఆ యొక్క మోషే అహరోనులు ద్వారా వారికి విడుదల కలిగింది. వారు ఆ యొక్క స్థలంలో ఉన్నారు. వారు నీళ్లు త్రాగాలనుకుంటే అది చేదుకరంగా మారి ఉన్నది. అయితే చేదు ఏమిగా అవ్వాలి? అది తీపుగా కావాలి. కనుక దేవుడు వారు మరల ఆలకించి ఏం చెప్పాడంటే, అక్కడ ఉన్న ఒక చెట్టుని ఆ రెమ్మను కొట్టి దానిలో పడవేయమన్నాడు. మనం చూస్తున్నప్పుడు వారు పడవేసినప్పుడు ఏం జరిగింది? ఆ నీళ్లు మధురంగా మారిపోయాయి. దేవునికి స్తోత్రాలు. ఇలాగా మనం చూస్తున్నప్పుడు చేదుకరమైన ఈ యొక్క రోగము, చేదుకరమైన కష్టాలు, చేదుకరమైన సమస్యలు, వీటన్నిటికీ పరిష్కారము ఈ యొక్క చెట్టు యొక్క కొమ్మ నరికి పడవేయవలెను. దానిలో ఈ చెట్టు కొమ్మ ఎవరై ఉన్నారు? మన జీవితంలో యేసయ్య ఆ చెట్టు కొమ్మగా ఉన్నాడు. ఇక యోహాను సువార్త 15:1 ఏం రాయబడుతుంది? నేనే నిజమైన ద్రాక్షావల్లి అంటూ ఉన్నాడు. ఆయనే నిజమైన ద్రాక్షావల్లిగా ఉన్నాడు. కనుక ఆ యొక్క ద్రాక్షావల్లి మన జీవితంలో అవి నాటబడాలి. అది ద్రాక్షావల్లి మన జీవితంలో ఫలించాలి.
యేసు ప్రభు యొక్క మాటలు మన జీవితంలో ఫలించాలి. యేసు ప్రభు యొక్క మాటలు మన జీవితంలో నాటబడాలి. మాత్రమే కాకుండా యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన మాటలు ఆ యొక్క మొద్దు నుండి చిగురు పుట్టాను అని చెప్పి రాయబడింది. ఆ మొద్దు నుండి మొద్దు నుండి చిగురు ఎవరు? యేసు ప్రభు అయి ఉన్నాడు. ఇంకను యెషయా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలోను, ఇంకను ఇర్మియా గ్రంథము 23:5 వచనాల్లో కూడా యేసు ప్రభు ఎవరై ఉన్నాడంటే ఆయన యెహోవా యొక్క చిగురై ఉన్నాడు. ఆ యొక్క యెహోవా యొక్క చిగురు అది మహిమ భూషణముగా కనిపిస్తూ ఉంది. అది మహిమలోనికి నడిపించేటువంటి చిగురుగా ఉన్నది. అది చేదుకరమైనటువంటి నీళ్ళని అది మధురంగా మార్చేటువంటి ఒక బ్రాంచ్గా ఉన్నది. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. మన జీవితాల్లో ఆ యొక్క చేదుకరమైన జీవితాన్ని మధురంగా మారాలంటే అది దేవుడు మనలోనికి రావాలి. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ చెప్పబడిన మాటలు ఏంటంటే, నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకును కార్యముల అన్నిటి విషయములోను యెహోవా శాపమును గద్దింపును నీ మీదకి తెచ్చును అని చెప్పి రాయబడుతుంది. అయితే ఇలాంటి ఒక చేదు, ఇలాంటి ఒక గద్దింపు, ఇలాంటి ఒక శ్రమ ఇదంతయు కూడా ఏంటి అన్నప్పుడు మనము దుష్కార్యములు దేవునికి విరోధంగా చేస్తున్నాం. అందుకే నేను మొట్టమొదటిగా ఆల్రెడీ చెప్పాను, మానవుడు దేవునికి విరోధముగా దుష్కార్యములు చేస్తూ ఉన్నాడు. ప్రకృతిని అంతటినీ కూడా చెరిపి పడవేస్తున్నాడు. ప్రకృతిలో నుండి వైరస్లు బయలుదేరుతూ ఉన్నాయి. ఈ యొక్క చైనాలో ఆ యొక్క వుహాన్ అనేటువంటి పట్టణంలో నుండి ఆ యొక్క వైరాలజీలో నుండి ఏమొస్తున్నాయి, వాళ్ళు ఎందుకు ఆ యొక్క వైరస్ని లీక్ చేయబడింది మనకు తెలియదు. కానీ దేవునికి బాగా తెలుసు. ఈ యొక్క ప్రకృతి అంతయు కూడా అది మానవుడు ప్రకృతికి విరోధంగా చేస్తూ ఉన్నందువల్ల ప్రకృతి మానవునికి ఆపోజిట్గా అయిపోయింది. కనుకని మనము కామన్ జనాలందరూ కూడా హుషారుగా దేవుని ఎదుట ప్రార్థన చేసే వారముగా భక్తి జీవితంలో ఉండేది చాలా మంచిది. మనలో ఏం రావాలి? ఇలాంటి ఒక మొర రావాలి, ప్రార్థనా జీవితం రావాలి. దేవుని దగ్గర మనము క్షమాపణ కోరాలి, ప్రకృతికి క్షమాపణ కోరాలి. నేను చేసినది తప్పు అని చెప్పి అడగాలి. అప్పుడు నిజముగా దేవుడు మనకు ఆ యొక్క క్షమ అంటే అది నిజంగా క్షమ ఇస్తాడు. కానీ మనము మరలా బాగు చేయాలి, మన ప్రకృతిని బాగు చేయాలి. నిజంగా అలాగూ చేసినప్పుడు, శుభ్రపరిచినప్పుడు మనకు అది స్వస్థతను దేవుడు ఇస్తాడు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే ఏమి రాయబడుతుందంటే, నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికిని సత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలెను. కాబట్టి దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు? జాగ్రత్తగా నీవు వినాలా నా మాటలన్నీ అంటూ ఉన్నాడు. ఎందుకంటే నీకు మేలు కలగాలి, నీ జనాంగానికి మేలు కలగాలి. నీవు బాగా బ్రతకాలంటే, నీకు మేలు కలగాలంటే ఆయన మాట ప్రకారంగా నీవు జీవించాలి. అయితే మనం చూస్తున్నప్పుడు దైవ జనాంగం ఒకసారి మనం ఏం చేస్తూ ఉంటాము అంటే, మనము ఇష్టానుసారంగా చేయవద్దన్న దానిని చేస్తూ ఉంటాం. అయితే నేను మనుషుడిని, నా ప్రకారంగా నేను చేసుకుంటాను, నీవెవరివి అని ఒక ప్రశ్నలు మనం వేస్తూ ఉంటాం. కానీ మనం నెక్స్ట్ జనరేషన్ని ఆలోచన చేయము. మనం నెక్స్ట్ జనరేషన్ని, మన పిల్లల్ని, మన వారి యొక్క భవిష్యత్తుని మనం ఆలోచన చేసే వారముగా ఉండాలి. నేను సంపాదించుకున్నాను, నా భూమి, దానిని ఎంత రంధ్రాలన్నా వేసుకుంటాను, దానికి ఎంత న్యూక్లియర్ పవర్ అన్నా వేసుకుంటాను, ఎంత కార్బన్ డైఆక్సైడ్ అన్నా భూమి మీద పడేస్తాను, ఎంత ప్లాస్టికైజేషన్ అయినా చేస్తాను అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. కానీ నిజముగా మనం చూస్తున్నప్పుడు దేవుడు ఎవరంటే
ఈ భూమిని ఆకాశమును సర్వమును సృజించినటువంటి వాడు, ఒక కారుని నిర్మించినటువంటి వానికే ఏమైతే కారులో ఉన్నదో వానికి బాగా తెలుసు. దానిని ఏ విధంగా నడిపించాలి, ఏమి చేయకూడదు, ఏమి చేయాలి అన్నది ఆ యొక్క కారుని చేసిన వాడు కంపెనీ వాడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా నువ్వు దాన్ని వాడితేనే అది బాగా నడుస్తుంది, లేనట్లయితే అది నీకు వ్యతిరేకంగా తిరిగిపోతుంది. దైవ జనాంగమా, సృష్టిని మానవుడిని చేసిన వాడు దేవుడై ఉన్నాడు. దేవుని మాట వింటేనే, ఆయన యొక్క ఆజ్ఞలు నీవు గైకొంటేనే, ఆయన ప్రకారంగా నీవు ఉంటేనే నిజముగా నీవు బ్రతుకుతావు. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడిన మాటలు, యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీవెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారి అందరి మీదకే వాటిని పంపించు అని చెప్పి రాయబడుతున్నాయి. అయితే మనం చూస్తున్నప్పుడు యెహోవా యొక్క మాటలు, ఆయన యొక్క కట్టడలు, ఆయన విధులు ప్రకారంగా మనము జీవించినట్లయితే, ఇక్కడ మనం చదవబడిన పాఠ్య భాగములో నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో చెప్పిన విధానముగా, నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. అయితే గనుక మనం చూస్తున్నప్పుడు ఈ దేవుడు యొక్క మాటలు మనం వినేవారముగా ఉంటేనే ఆ వ్యాధులన్నిటిలో నుండి ఆయన నిన్ను విడుదల చేసే దేవుడు అయి ఉన్నాడు. కీర్తన గ్రంథము 41వ కీర్తన 1 నుండి 3 వచనాలు నేను చదివి ముగిస్తున్నాను. బేదలను కటాక్షించు వాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వాని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఈచ్చకు నీవు వానిని అప్పగింపవు, రోగక్షయం మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు అని చెప్పి ఇక్కడ రాయబడుతున్నాయి. దైవ జనాంగమా, మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క క్షయరోగము రకముగా ఈ యొక్క వ్యాధి కరోనా వైరస్ వచ్చున్నది. ఈ యొక్క దేవుడు చెప్పినటువంటి మాటలు ఈ యొక్క ఇలాంటి ఒక వ్యాధిని నీకు స్వస్థత కలగజేస్తాడు అంటే నీవు పేదల్ని కరుణించాలి, కటాక్షము చూపించాలి. అప్పుడు నీకు దేవుడు ఆపత్కాలంలో నీకు తోడుగా ఉంటాడు, నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను రోగక్షేమములు నీ మీదకి రాకుండా, క్షయరోగములు నీ మీదకి రాకుండా, ఆ యొక్క లంగ్ రోగము నీ మీదకి రాకుండా, శ్వాసకోశాలు అరెస్ట్ కాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. కీర్తన గ్రంథము 57వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చదివినట్లయితే, నేనే వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును అని చెప్పి రాయబడుతుంది. కనుక దేవుడు నీ ప్రవర్తనను చూడాలి. ఆయన నీవు మనుషుల ఎదుట కాదు, కానీ దేవుని ఎదుట నీ ప్రవర్తన భద్రంగా చూసుకోవాలి. నీవు ఏం చేస్తున్నావు అన్నది దేవునికి బాగా తెలుసు. గనుక నీవు స్వస్థ బుద్ధితో నీవు దేవునికి విరోధంగా నడవకుండా, ప్రకృతికి విరోధముగా నడవకుండా నీవు క్షమాపణ కోరాలి, ప్రకృతికి కానీ దేవునికి కానీ. అప్పుడు నిజముగా ఈ యొక్క ప్రకృతిని బాగు చేసేటువంటి విధానము నీవు నేర్చుకోవాలి. నీవు ప్రకృతిలో ఎలాగ నివసించాలని నేర్చుకోవాలి మానవుడా. కనుక దేవుడు నిన్ను కాపాడి నిన్ను దీవించి నీవు మాత్రమే కాకుండా నీ యొక్క రానున్న తరమంతయు కూడా ఆశీర్వదింపబడాలి. అలాగో దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి బలపరిచి ఆయన మాటను విను, ఆయన కట్టడల ప్రకారంగా నీవు నడువు. సృష్టికర్త ప్రకారంగా నీవు నడిస్తేనే నీవు బాగుపడతావు, లేనట్లయితే నిజముగా నీవు ఈ వ్యాధికి గురి అవుతావు. దేవుడు మనల్ని వ్యాధులలో నుండి విడుదల చేసి ఆయన మాటను మనం వినేవారముగాను, ఆయన ప్రకారంగా మనం జీవించేవారముగాను, మనల్ని స్వస్థపరిచే దేవుడు గాను, మనం స్వస్థత పొందేవారముగాను, ఆయన్ని యొక్క బిడలంగాను దేవుడు మనల్ని మార్చి
ఆయన ప్రకారంగా మనం నడిపింపచేసి చేదుకరమైనటువంటిది మధురంగా మార్చే మార్పు దేవుడు మనకు అనుగ్రహించి నడిపింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. సర్వశక్తుడా, కృపామయుడా, తండ్రి స్తోత్రాలు. నీ ప్రజలను మీరు దీవించి కాపాడండి అయ్యా. కరోనా వ్యాధుల నుండి విడుదల చేయండి, ఆశీర్వదించి దీవించమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము ఇక్కడ వినేటువంటి వారు, ఇంకను వీడియో చూసేవారు ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాద దీవెనలు మెండుగా కుమ్మరింపబడి ఈ యొక్క వ్యాధి నుండి, కరోనా వైరస్ నుండి దేవుడు నిన్ను, మన కుటుంబములను, మన గ్రామాన్ని, మన రాష్ట్రమును, మన దేశమును, మన యొక్క భూమిని విడుదల చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.